స్పైడర్ మ్యాన్ ఓడించాలని చాలామంది విలన్స్ ట్రై చేశారు. కానీ స్పైడర్ మ్యాన్ కాపీ చేసి అతనికంటే పవర్ఫుల్ విలన్ని క్రియేట్ చేద్దామని ఎవరైనా ట్రై చేశారా? అవును, ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. కానీ ఒక హీరోని స్టాప్ చేయడానికి క్రియేట్ చేసిన ఆ మనిషి కంట్రోల్ తప్పిపోయాడు. పవర్ వచ్చింది కానీ కోపం పెరిగింది. స్పైడర్ మ్యాన్ మీద హేట్రెడ్ అబ్సెషన్గా మారింది. అదే స్కార్పియన్. ఆ స్కార్పియన్ ఎవరు? అతను ఎలా పుట్టాడు? స్పైడర్ మ్యాన్ తో తన రైవలరీ ఎందుకంత పర్సనల్ అయ్యింది? ఈ రోజు మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ ఛానల్. మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్ లో ఇది ఎపిసోడ్ 6. ఇప్పటివరకు మన ఛానల్లో బ్రాండ్ న్యూ డే టైటిల్ మీనింగ్, వన్ మోర్ డే స్టోరీ, బ్రాండ్ న్యూ డే కామిక్ స్టోరీ లైన్, మిస్టర్ నెగిటివ్, బ్రాండ్ న్యూ డే విలన్స్ ఓవర్ వ్యూ కంప్లీట్ గా డిస్కస్ చేశాం. ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయితే ప్లేలిస్ట్ లో ఆర్డర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఆ లింక్ నేను పైన ఐకార్డ్స్ లో ఆర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో విలన్ ఓవర్ మాట్లాడుకున్నాం కదా, అందులో మనకు కన్ఫర్మేషన్ అయిన విలన్ స్కార్పియన్. సో ఆ స్కార్పియన్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఇంకెందుకు లేట్ చేయకుండా స్టార్ట్ అవర్ ఎంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. స్కార్పియన్ సూట్ గురించి అందరికీ తెలుసు. స్పైడర్ మ్యాన్ కామిక్స్ చదివిన వాళ్ళకి అండ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్లు చూసిన వాళ్ళకి అందరికీ ఒక ఐడియా అయితే ఉంది. కానీ ఆ సూట్ లోపల ఉన్న మనిషి ఎవరో తెలుసా? అతనే మ్యాక్ గార్గన్. కామిక్స్ ప్రకారం మ్యాక్ గార్గన్ ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. మనీ కోసం రిస్కీ అసైన్మెంట్ కూడా యాక్సెప్ట్ చేసే డిటెక్టివ్. ఇక్కడే తన లైఫ్లో ఎంట్రీ అవుతాడు జే జోనా జేమ్సన్. డైలీ బగిల్ ఓనర్ అయిన జేమ్సన్కి స్పైడర్ మ్యాన్ అంటే అస్సలు నచ్చదు. దాన్ని మనం స్పైడర్ మ్యాన్ మూవీస్లో చాలానే చూసాం. స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీని బయట పెట్టాలని మ్యాక్ గార్గన్ని హైర్ చేస్తాడు జే జోనా జామ్సన్. కానీ ఎంత ట్రై చేసినా స్పైడర్ మ్యాన్ బీట్ చేయలేకపోతాడు. ఐడెంటిటీ కూడా కనుక్కోలేకపోతాడు. అప్పుడే జేమ్సన్ ఒక డేంజరస్ డెసిషన్ తీసుకుంటాడు. స్పైడర్ మ్యాన్ కనుక్కోలేకపోతే స్పైడర్ మ్యాన్ ఓడించే మనిషిని క్రియేట్ చేద్దామని. జామ్సన్ డాక్టర్ ఫర్లీ స్టిల్వెల్ అనే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ కి ఫండింగ్ ఇస్తాడు. దేనికోసం? స్పైడర్ మ్యాన్ పవర్స్ ని మ్యాచ్ చేయగల సోల్జర్ ని క్రియేట్ చేయడం కోసం. దానికి వాలంటీర్ గా మ్యాక్ గార్గన్ ని తీసుకుంటారు. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. మ్యాక్ గార్గన్ కి ఎక్స్ట్రాడినరీ స్ట్రెంత్ వస్తుంది. స్పీడ్ కూడా పెరుగుతుంది. రిఫ్లెక్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దాంతో పాటుగా స్పెషల్ ఆర్మర్డ్ స్కార్పియన్ సూట్ కూడా వచ్చింది. అండ్ పవర్ఫుల్ మెకానికల్ టైల్ కూడా. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ కి ఒక డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ వచ్చి పడింది. అది మ్యాక్ గార్గన్ మెంటల్ స్టేట్ ని కంప్లీట్ గా మార్చేసింది. తనలో ఉన్న కోపం, వైలెన్స్, రివెంజ్ తన పర్సనాలిటీని డామినేట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్కార్పియన్ ని క్రియేట్ చేసింది స్పైడర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ మీద ఉన్న జేమ్సన్ అబ్సెషన్. తర్వాత జేమ్సన్ తన డెసిషన్ గురించి చాలా రిగ్రెట్ గా కూడా ఫీల్ అవుతాడు. ఇక చేయాల్సినంత చేసిన తర్వాత రిగ్రెట్ అయ్యి మాత్రం ఏం లాభం. నెక్స్ట్ మనం స్కార్పియన్ స్టోరీలో బిగ్గెస్ట్ పార్ట్ అయిన స్పైడర్ మ్యాన్ తో రైవలరీ గురించి మాట్లాడుకుందాం. స్కార్పియన్ ఫస్ట్ మిషన్ సింపుల్, అదే స్పైడర్ మ్యాన్ ని ఓడించడం. కానీ ఎక్స్పెరిమెంట్ తర్వాత అది మిషన్ గా ఉండలేదు, అబ్సెషన్ లాగా మారిపోయింది. స్పైడర్ మ్యాన్ ఎక్కడుంటే స్కార్పియన్ కూడా అక్కడే ఉంటాడు. చాలా కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ హంట్ చేస్తూనే ఉంటాడు స్కార్పియన్. స్పైడర్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కార్పియన్ క్రియేట్ చేసింది స్పైడర్ మ్యాన్ కాదు. ఇక్కడ స్కార్పియన్ ఎగ్జిస్టెన్స్ మొత్తం స్పైడర్ మ్యాన్ ని డిస్ట్రాయ్ చేయాలనే ఐడియా మీదే బిల్డ్ అయ్యింది. అందుకే వీళ్ళ ఫైట్స్ పర్సనల్ గా ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే కొన్ని స్టోరీస్ లో జేమ్సన్ మీద కూడా స్కార్పియన్ కోపం వస్తుంది. ఎందుకంటే తన లైఫ్ ఇలా అవ్వడానికి జేమ్సన్ కూడా మెయిన్ రీజన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఈ క్యారెక్టర్ కి ట్రాజెడీ ఉంటుంది. విలన్ గా మారింది తన చాయిస్ తోనే అయినా ఆ పాత్ ని స్టార్ట్ చేసింది వేరే వాళ్ళ డెసిషన్ వల్ల. ఓకే, మరి ఇప్పుడు స్కార్పియన్ పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్కార్పియన్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి రా ఫిజికల్ పవర్. చాలా కామిక్స్లో స్ట్రెంత్ విషయంలో స్పైడర్ మ్యాన్కి ఈక్వల్గా, కొన్ని సిచ్యువేషన్లో ఈవెన్ స్ట్రాంగర్గా కూడా కనిపిస్తాడు. తనకున్న హెవీ ఆర్మర్ వల్ల ఏ డ్యామేజ్నైనా ఈజీగా సర్వైవ్ చేస్తాడు. తన మెకానికల్ టైల్ని అటాక్ కోసం, డిఫెన్స్ కోసం, డిస్టెన్స్ నుంచి స్ట్రైక్ చేయడానికి కూడా యూజ్ చేస్తాడు. కానీ నా ఒపీనియన్లో స్పైడర్ మ్యాన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇంటెలిజెన్స్. పీటర్ పార్కర్ కామ్గా థింక్ చేస్తాడు, స్కార్పియన్ ఎమోషన్స్తో రియాక్ట్ అవుతాడు. అదే చాలా ఫైట్స్లో డిఫరెన్స్ క్రియేట్ చేసి మన స్పైడర్ మ్యాన్ గెలిచేలా చేస్తుంది. అండ్ దీని తర్వాత మనం కొన్ని కామిక్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మీకు తెలుసా, మ్యాక్ గార్గన్ కొన్నిసార్లు వెనమ్ సింబియాట్కి హోస్ట్గా కూడా అయ్యాడు. అంటే కొంతకాలం స్పైడర్ మ్యాన్కి స్కార్పియన్గా మాత్రమే కాదు, వినమ్గా కూడా ఎనిమి అయ్యాడు మనోడు. అలాగే స్కార్పియన్ సినిస్టర్ 6 మెంబర్గా కూడా చాలా కామిక్స్లో కనిపిస్తాడు.
అందుకే స్పైడర్ మ్యాన్ హిస్టరీలో రిక్యూరింగ్ విలన్స్లో స్కార్పియన్ని కూడా ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఎంసీయూ గురించి మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ఎండింగ్లో మ్యాక్ గార్గన్ క్యారెక్టర్ని మనం ఆల్రెడీ చూసాం. ఆ రోల్ని మైకెల్ మ్యాండో ప్లే చేశాడు. అప్పటి నుంచి మార్వెల్ ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, అతను స్కార్పియన్గా ఎప్పుడు మారతాడని. ఇప్పుడు ఆ వెయిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్లో స్కార్పియన్ అఫీషియల్గా రివీల్ అయ్యాడు. అంటే హోమ్ కమింగ్ లో స్టార్ట్ చేసిన సెటప్ ని మార్వెల్ ఫైనల్ గా కంటిన్యూ చేస్తుందని అర్థం. కామిక్స్ లో స్కార్పియన్ స్పైడర్ మ్యాన్ కి ఫిజికల్ గా టఫెస్ట్ ఎనిమీస్ లో ఒకడు. మరి ఎంసీయూలో ఆ రైవలరీని ఎలా అడాప్ట్ చేస్తారు? మ్యాక్ గార్గన్ కంప్లీట్ స్కార్పియన్ ఆర్జిన్ ని చూపిస్తారా, లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విలన్ గా ఇంట్రొడ్యూస్ చేస్తారా లైక్ స్పైడర్ మ్యాన్ లాగా? ఆ ఆన్సర్స్ అన్ని మనకి మూవీ రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్, బ్రాండ్ న్యూ డేలో స్పైడర్ మ్యాన్ కి ఈజీ ఫైట్ అయితే ఉండబోదు. సో ఫ్రెండ్స్, స్కార్పియన్ అనేది కేవలం గ్రీన్ ఆర్మర్ వేసుకున్న విలన్ మాత్రమే కాదు. స్పైడర్ మ్యాన్ మీద అబ్సెషన్, సైన్స్ మిస్యూజ్, జేమ్సన్ రాంగ్ డెసిషన్, ఇవన్నీ కలిపి పుట్టిన ఒక క్యారెక్టర్. అందుకే ఎన్ని డికేట్స్ తర్వాత కూడా స్కార్పియన్ స్పైడర్ మ్యాన్ ఐకానిక్ ఎనిమీస్ లిస్ట్ లో ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్ లో టామ్ స్టోన్ గురించి మాట్లాడుకుందాం. పవర్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ తో న్యూయార్క్ ని కంట్రోల్ చేసిన క్రైమ్ బాస్ స్టోరీ అది. ఎందుకు టామ్ స్టోన్ ని స్పైడర్ మ్యాన్ మోస్ట్ డేంజరస్ స్ట్రీట్ విలన్స్ లో ఒకటిగా అంటారో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీతో పాటు మార్వెల్ మూవీస్, స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ప్లేలిస్ట్లో ఉన్న ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్స్లో, కింద డిస్క్రిప్షన్లో ఆర్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ వీటి గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే వాటిని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. అవసరమైతే వాటి గురించి సపరేట్ వీడియోస్ ఆర్ షార్ట్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవుతుంటే ఖచ్చితంగా ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.